ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు బాగా బాధపడ్డది ఎప్పుడు? నేను పార్టీ నుంచి బయటికి పోయినాక ఒక 500 సార్ల తలుపుల దగ్గర పెట్టుకొని ఎక్కిపడి ఏడ్చిన. ఏంది కేసీఆర్తో నాకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని రాజకీయాలను నేను ఏం కావాలని అనుకోలే, కానీ అవమానాన్ని భరించలేక బాధపడ్డా. ఓకే, 500 సార్లు అంటే మీరు ఎంత బాధపడవచ్చు అన్న? అచ్చా, ఇప్పటికి మీరు నాకు 2-3 సార్లు కళ్ళలో నీళ్ళు చూసిన 2 సార్లు వచ్చింది, ఇది 3వసారి. హృదయంలో నేను మచ్చలేను రాజకీయాలలో. నేను ఎవరి దగ్గర ఆశించలేదు. ఉప్పిడి ఉపాసాలు వన్న రోజులున్నాయి, నాకు పస్తులు వన్న రోజులున్నాయి. అంటే మీరు పక్కకు పోవడానికి కారణం ఎవరంటే ఏం చెప్తారు? అంటే నేను అవమానం జీర్ణించుకోలేకనే నేనే వెళ్ళిపోయినా. సో ఆ అవమానాలు ఎక్కడి నుంచి రావచ్చు? అంటే సంతోష్ కుమార్ త్రూ ఏమన్నా? అంటే సంతోష్ నన్ను కేసీఆర్ని కలవనియలే. అది కేసీఆర్ని కలిస్తే నేను ఇంత దూరం పోకపోదును. కానీ కేసీఆర్ని కలవనియలే సంతోష్. సో అంటే ఎప్పుడు ఒక రకంగా మరి ఆ పిల్లోని కూడా నేను ఒకసారి అలిగిపోతే నేనే ఇంటికి పోయి తీసుకొచ్చి మళ్ళా అడ్జస్ట్ చేసిన. మీరున్నప్పుడు నేనే కేసీఆర్ని అడిగిన, ఆ పిల్ల రాలేదేంది, సంతోష్ రాలేదేంటే వాడు అలిగిండే అన్నాడు. అని ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అన్న. ఎందుకే మళ్ళీ తీసుకొస్తావా అన్న. అరే మన చేతులలో పెరిగిన పిల్లాడు అని ఇల్లు ఎంకులు ఆడుకొని పోయినా. పోయి సంతోష్ ఇది మంచిది కాదు అంటే మా పెదనాన్న తిట్టిండు నన్ను. అది తిడితేందే, అది తిట్టకపోతే నువ్వు ఎవరివి, నువ్వు ఎంత, నువ్వు ఆఫ్టర్ ఆల్ అది నా నీడకుండా ఉంటే నువ్వు ఏదో బతుకుతావు అని నేనే తీసుకుపోయినా. ఇవాళ నాకు ఫోన్ చేయాలి, చెప్పాలి, పోయి పెదనాన్న దగ్గర పోయినా అంటే చెప్పిండు, అంకుల్ నేను పోయినా అని. ఓకే, అంటే ఎందుకు అలగొచ్చు? ఆ స్టోరీ ఏంది అసలు? వాళ్ళు కూడా ఏం లేదు, కోపడితే చిన్నపిల్లాడు. ఓకే, చైల్డ్ మనస్తత్వంతోనే పోయిండు. సో అంటే ఇప్పుడు కేసీఆర్ని పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించండి అని అంటారు. బాగానే, ఆయనకి ఏముండే మరి. వాళ్ళ నాన్న కూడా మా ఇంటికి వచ్చిండు, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ కుటుంబం అప్పుడు. ఓకే, కష్టం. అచ్చా, ఇన్నేళ్ళ 20 ఏళ్ళ దాంట్లో నేను 5 లీటర్ల డీజిల్ పోయించుకోలే. హరీష్ అన్న దగ్గర కానీ, కేసీఆర్ దగ్గర కానీ, మురళీ యాదవ్ ఉండే నాకు నరసాపూర్లో, ఆయనే దగ్గరనే అన్నం తినేది, ఆయన దగ్గరే మందు తాగేది, ఆయనే డీజిల్ పోసి పంపేది. ఇన్నేళ్ళు మురళీ యాదవ్కు నేను 2 చేతులు దండం పెట్టేది.